చెప్పండి, చేసేస్తాను ప్రభు. ర్యాంక్ ఇచ్చే ప్రభు, ఇచ్చే ర్యాంక్ ఇచ్చే ప్రభు. అది కూడా ప్రార్థన చేసిన పెన్ నోట్ ఇచ్చాను ప్రభు. దాంట్లోంచి ఇంకులో నుంచి వచ్చేయాలి ప్రభు శక్తి. ఇంకులోంచి వద్దా శక్తి, నీ బుర్రలోంచి వస్తుందా? పెన్ను గిఫ్ట్గా ఇవ్వడం తప్పు కాదు. పెన్ ఇచ్చి ఇదిగో నేను గిఫ్ట్ ఇస్తున్నాను నీకు, నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నువ్వు బాగా చదువుకుని మంచిగా రాయను. నేను ప్రార్థన చేసిన పెన్ ఇస్తానంటే అక్కడ వస్తుంది నాకు తిక్క. పెన్నుకి ఎందుకు చేయాలి ప్రార్థన అంటాను నేను. ప్రార్థన పెన్నులు, ప్రార్థన అట్టలు ఇవ్వబడును అంటారు పోస్టర్లో. ఒక నాయన మీకు దండం, మీరు ఎంకరేజ్ చేయడానికి పెన్ ఇస్తున్నామంటే ఒక అర్థం ఉంది. మీరు ఎగ్జామ్కి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి ఇస్తున్నాం అనుకోండి, ఇష్టమైతే కత్తి వాడతాడు, ఇష్టం లేదంటే ఇంకో కత్తి వాడతాడు. యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి ఇచ్చేది ఎంకరేజ్ చేయడం తప్ప ఈ కత్తి పట్టుకుంటే చాలు నువ్వు ఏ శత్రువునైనా జయించేయగలవని కాదు. అక్కడ కత్తి ఎంత గొప్పదంటే సరిపోదు, అది తిప్పగలిగే సామర్థ్యం తెలియాలి. అవునా కాదా? తిప్పగలిగే సామర్థ్యం తెలియాలా? లేకపోతే యుద్ధంలో గెలుస్తాడా? గెలవడం. ఇప్పుడు ప్రార్థన చేసిన పెన్ ఇచ్చేస్తే సరిపోద్దా? నువ్వు పాస్ అయిపోతావా? లేకపోతే నీ బుర్రలో గుజ్జుండి రాయగలిగే దమ్ము ఉండాలా? దానికి ముందు నువ్వు బాగా చదివి ఉండాలి కదా. సో పెన్ ఇవ్వడం తప్పు కాదు, ఎంకరేజ్ చేయడానికి పెన్ ఇవ్వండి. కానీ పెన్నులకు ప్రార్థన చేసి ఇస్తున్నాం కాబట్టి ఈ పెన్నుతో రాస్తే నీకేదో అద్భుతం జరిగిపోద్దనే గాలి మాటలు చెప్పకండి. ఆ పెన్నుతో రాస్తే అద్భుతం జరగదు. నీ తలలో గుజ్జుంటే అద్భుతం జరుగుద్ది. నువ్వు బాగా చదువుకుని ఉంటే, నువ్వు బాగా ప్రిపేర్ అయి ఉంటే ప్రార్థన మాత్రం చెయ్యి. ఏమని చేయాలి ప్రార్థన? ప్రభువా, నేను పరీక్షకు సిద్ధపడి వెళుతున్నాను, చదివిందంతా గుర్తు రావడానికి జ్ఞానం ఈ ప్రభువా, ఆ సమయస్ఫూర్తి, ఆ వివేకమే, ఆ ప్రశ్నను అర్థం చేసుకుని తగిన రీతిలో జవాబు రాయడానికి నాకు సహాయం దయచే తండ్రి అని అడుగు. అది నిజమైన ప్రార్థన. ఇదిగా ఏమనుకుంటున్నావు? మహిమ, పెన్క మహిమ అన్నావు అనుకో, దాంట్లో ఏం ఉండదురా బిడ్డ. నువ్వు పావలా పెన్ పట్టుకెళ్ళినా అలాగే ఉంటుంది, 10 లక్షల రూపాయల పెన్ పట్టుకెళ్ళినా బుర్రలో గుజ్జు లేకపోతే పేపర్ మీదకి ఏమీ రాదు. కాబట్టి బాగా చదువు, నీ ప్రయత్నం నువ్వు చేసి దేవుని సహాయం కోరు. తండ్రి, నేను చక్కగా చదువుకున్నాను, చక్కగా కష్టపడ్డాను, చక్కగా శ్రమపడ్డాను, నాకు మంచి ప్రతిఫలం ఈ తండ్రి, నాకు మంచి బహుమానం ఈ తండ్రి అని అడుగు. అది న్యాయమైన ప్రార్థన. అర్థమైందా?